నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ పత్రాలను సృష్టించే షూరిటీలు తయారు చేసిన వ్యక్తుల అరెస్ట్. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టీకరణ. 17 మందిపై కేసు, 8 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడి. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారం. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచన. న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. రైతుల సంక్షేమంలో ఘోరంగా విఫలమవుతున్న ప్రభుత్వాలు. భారీ వర్షాలతో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని స్పష్టీకరణ. జిల్లా న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు కార్యక్రమంలో పాల్గొని లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పరిష్కారమైన కేసులకు సంబంధించిన పత్రాలను కక్షిదారులకు అందజేశారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి కక్షిదారులకు సంబంధిత పత్రాలను అందించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో అత్యధిక కేసులను పరిష్కరించగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాట్లాడినటువంటి వక్తలు లోక్ అదాలత్ యొక్క ఉద్దేశము, దాని యొక్క ఉపయోగాల గురించి మీ అందరికీ తెలియజెప్పారు. ఇది ఈ సంవత్సరంలో 3వ జాతీయ లోక్ అదాలత్. నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం దాటిపోయింది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి శాఖ వారు, ఇటు అడ్వకేట్ బార్ అసోసియేషన్ నుంచి పోలీస్ శాఖ వారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, బ్యాంక్ అధికారులు, ఇన్సూరెన్స్ కౌన్సిల్స్ అందరూ మీ శక్తి వంచన లేకుండా లోక్ అదాలత్ విజయవంతం కావడానికి అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే ప్రత్యేకంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మేము వేసే ప్రతి కార్యక్రమాన్ని బాగా కవర్ చేస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా జిల్లా న్యాయ సహకార సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఉద్దేశం అందరూ విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకెళ్ళాలి. మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవాలి. లిటిగేషన్ ఫైనాలిటీ రావాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ను ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్లో కొన్ని కేసులు వెళ్ళిపోతే మనం ఇంకా పెద్ద కేసులు ఏదైనా ఉంటే వాటి మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి క్వాలిటీ జస్టిస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కృషిలో మీరందరూ భాగస్వాములైనందుకు, మాకు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నందుకు వ్యక్తిగతంగా నా తరఫున, అదేవిధంగా జిల్లా న్యాయశాఖ తరఫున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని, లోక్ అదాలత్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గత నెల రోజుల నుంచి కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలతోటి, అధిక వర్షాలతోటి అతలాకుతలం అవుతున్నప్పటికీ కూడాను న్యాయవాదులు, కక్షిదారులు, తర్వాత పోలీస్ అధికారులు, బ్యాంక్ అధికారులు వారి శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈ లోక్ అదాలత్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేశారు. వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫోర్జరీ సంతకాలతో నకిలీ షూరిటీలు తయారు చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నకిలీ షూరిటీలతో ప్రభుత్వ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లను సృష్టించి వాటిని నిజమైనవిగా కోర్టులో సబ్మిట్ చేశారని, వీటిని ఉపయోగించిన, లబ్ధి పొందిన, మధ్యవర్తిత్వం వహించిన 17 మందిపై ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. నకిలీ డాక్యుమెంట్లతో కోర్టును సైతం నిందితులు మోసం చేశారని తెలిపారు. నకిలీ షూరిటీలను ఉపయోగించి కోర్టు ద్వారా కొందరు నిందితులకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు వాహనాలు, సెల్ ఫోన్ల రిలీజ్ కోసం వాడుకున్నారని పేర్కొన్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కాటిపల్లి అభిలాష్ రెడ్డితో పాటు మరో 7గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి గీరవేణి రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కారోబార్గా పనిచేస్తున్న అభిలాష్ రెడ్డి, మధ్యవర్తి సయ్యద్ ఇర్ఫాన్లు పంచాయతీ కార్యదర్శి సంతకాలను నకిలీగా సృష్టించారన్నారు. నకిలీ గృహ విలువ పత్రాలు, పన్ను రసీదులు తయారు చేసి కోర్టులో నేరస్తులకు బెయిల్ కోసం, కోర్టు నుండి జప్తు చేయబడిన ప్రాపర్టీల రిలీజ్ కోసం షూరిటీ పత్రాలుగా సమర్పించినట్లు తేలిందని పేర్కొన్నారు. గంటి సత్తెన్న,
మద్దెల అశోక్ల పేర్లను ఉపయోగించి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ప్రభుత్వ పత్రాలను నకిలీ చేయడం, కోర్టును తప్పుదారి పట్టించే చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే వారెవరైనా కఠినమైన శిక్షలకు గురవుతారని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద నేరాలు చేసేవారికి, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారికి ప్రభుత్వ ఉద్యోగులు షూరిటీలు ఇచ్చి మోసపోకుండా ఉండాలని సూచించారు. షూరిటీ ఇచ్చిన నిందితులు పారిపోతే ఉద్యోగుల నుండి డబ్బులను, ఆస్తిపత్రాలను జప్తు చేయబడుతుందని, కట్టని పక్షంలో ఆస్తుల స్వాధీనం లేదా చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక పంచాయత్ సెక్రటరీ దట్ నా సిగ్నేచర్ లేకుండా నా కారోబార్ ఫేక్ సిగ్నేచర్ పెట్టి కొన్ని ష్యూరిటీస్ క్రియేట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వల్ల అన్ని వెరిఫై చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసి కేసు నమోదైనాయి. దానిలో తెలిసింది ఏంటి అంటే కొంతమంది రెగ్యులర్గా ఆ ఫేక్ ష్యూరిటీస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ఫేక్ ష్యూరిటీస్ పెట్టిన తర్వాత ఎవరైనా జైల్లో ఉన్నారు వాళ్ళకి బయట రిలీజ్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ బండి రిలీజ్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫోన్స్ ఏమైనా కోర్టులో సీజ్ అయిన ప్రాపర్టీస్ రిలీజ్ చేపిస్తున్నారు. ఈ పర్టికులర్ కేసులో ఒక పర్సన్ ఇర్ఫాన్ ఉన్నారు. ఇతను బ్రోకర్ లాగా యాక్ట్ చేసి ఎవరైనా జైల్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ కోర్టు ప్రాపర్టీ కోర్టులో ఉంటుంది, వాళ్ళకి ఇతను బ్రోకర్ లాగా యాడ్ చేసి ఈ ఫేక్ ష్యూరిటీస్ ఇప్పిస్తారు. ఆ ఫేక్ ష్యూరిటీస్ తయారు చేసిన పర్సన్ పేరు కట్టిపల్లి అభిలాష్ రెడ్డి. ఇతను కారోబార్, ఇతను ఒక పంచాయత్ సెక్రటరీ దగ్గర పని చేస్తారు. అతను కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా జైలు పోయారు. ఇది కాకుండా టోటల్ ఈ కేసులో ఇప్పటివరకు 17 మెంబర్స్ అక్యూజ్డ్ అయ్యారు. ఈ వీళ్ళ ఫేక్ ష్యూరిటీ పెట్టిన వల్ల 3-4 జైలు నుంచి బెయిల్లో కూడా బయట వచ్చారు. ఒక పర్సన్ అతను కార్ రిలీజ్ చేయించారు, ఒక పర్సన్ ఫోన్ రిలీజ్ చేయించారు. సో దీంతో ట్రయల్ స్టేజ్లో లాస్ట్లో ఇబ్బంది కూడా రాగలవచ్చు. అందువల్ల మనం పంచాయత్ సెక్రటరీ పిటిషన్ ఇచ్చిన వల్ల మనం కొంచెం ఫాస్ట్గా రియాక్ట్, లోకల్ 2 టౌన్ అండ్ లోకల్ డిఎస్పీ ఫాస్ట్గా రియాక్ట్ చేసి వాళ్ళకు పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఇట్లా ఉండొచ్చు. మనం డిస్ట్రిక్ట్ జడ్జ్ గారికి సార్కి ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది దట్ వాళ్ళకు కూడా వాళ్ళ ఇది వెరిఫై అన్నీ వాళ్ళ ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా ఫేక్ ష్యూరిటీస్ ఉన్నాయి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం కూడా ఇప్పటి నుంచి ప్రతి ష్యూరిటీ ఎవరైనా పెడుతున్నారు కొంచెం అంటే ప్రతి చెక్ చేయాలి వీలు లేదు, బట్ స్టిల్ మ్యాక్సిమం మనం ట్రై చేపిస్తాము. ఆ పంచాయత్ సెక్రటరీస్కి కూడా కలెక్టర్ గారికి చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అడ్వైస్ దట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అది చూసి మీరు ఆ బ్రోకర్ కాకుండా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎవ్రీ టైమ్ ఆ పర్సన్ ఈజ్ కమింగ్ అంటే అది తెలిసిపోతుంది దట్ ఇతను బ్రోకర్ లాగా ఉండొచ్చు. సో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు ష్యూరిటీ ఇస్తే అది కూడా ఎంత వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది అంత ఇస్తే అట్లా వాళ్ళకి అడ్వైస్ చేయడం కూడా జరిగింది. ఈ జనాలు కూడా మీకు కూడా ఇప్పుడు ఏంటి అంటే మనవి ఏంటి అంటే మీ దృష్టిలో కూడా ఎట్లయినా ఎవరైనా ఫేక్ ష్యూరిటీస్ పెడుతున్నారు, లేకపోతే మీ కోర్టులో ఏమైనా ప్రాపర్టీ డిపాజిట్ అయినాయి అంటే నేను మీకు ఫేక్ ష్యూరిటీ ఇప్పిస్తాను ఏం కాదు అట్లా చెప్తే అంటే అది తప్పు, అది నేరం, అది కేసు రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ జైలు కూడా పోవాలి వస్తుంది. సో దయచేసి ఇట్లయినా నేరం జరుగుతున్నాయంటే మన దృష్టిలో తీసుకొని రండి. ఇంకా మనం ఐడెంటిఫై చేస్తాము. ఇంకా కూడా 3-4 ఇప్పుడు ఎబ్స్కాండింగ్ ఉన్నారు. టోటల్ 17లో మనం 8 మెంబర్స్ మనం జైలు పంపడం జరిగింది. ఇంకా 9 మెంబర్స్ ఎబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా తొందరగా పట్టుకొని జైలు పంపిస్తాము. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం 2 ఏళ్లుగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థత కారణంగానే ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నాయకత్వాన్ని సమర్థించేలా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. బేలా మండలంలోని మసాలాకే, దుబ్బగూడ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించిన మాదిరిగానే రానున్న ఎన్నికల్లో సైతం బీజేపీని బలపరుస్తారన్న అభ్యర్థులకు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తే గ్రామాల్లో కనీసం బల్బులు పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు. అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టులాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అస్తక్ సుభాష్, పోతరాజు, రమేష్, దినేష్, రాము తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం, వాళ్ళందరినీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున
వారికి స్వాగతం పలుకుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు పార్టీలో చేరినటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీని నిండు మనసు ఆశీర్వదించారు రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి ఆశీర్వాదాన్ని మరొకసారి ఇవ్వవలసిందిగా అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు గ్రామాలన్నీ కూడా కొట్టుమిట్టాడుతూ గ్రామ పంచాయతీలో కనీసం బల్బులు పెట్టలేనటువంటి దుస్థితి. దీనికి కారణం గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన, 2023లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పక్కన. ఆ రెండు పార్టీల పాపాల ఫలితమే ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా కుప్పగొలడం, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పగొలడం. దానికి అనుగుణంగానే ఈరోజు అభివృద్ధి అనేది కుట్టుబడడం. నలుగురికి మంచి జరగాలన్నా, గ్రామాల అభివృద్ధి జరగాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి సాధ్యమవుతుంది. కాబట్టి మరొక్కసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. రైతన్నలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, వారికి అండగా బీఆర్ఎస్ తరపున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన రైతుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఖండించారు. వాతావరణ పరిస్థితులతో అన్నదాతలు పడరాని పాట్లు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వారికి కనీసం యూరియాను అందించే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సరిగా పంపిణీ చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వరదలతో నష్టపోయిన వారికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ విఫలమైందని ఆరోపించారు. రైతుల పక్షాన, సామాన్య ప్రజానీకం పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులందరూ కూడా చిన్న రైతు పెద్ద రైతు కాదు, వాగులు వంకలు వరదలతోటి నష్టపోయిందని కాదు. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ కొత్త జిల్లాలో దాదాపు సాగుకు యోగ్యమైనటువంటి భూమి 6,80,000 ఎకరాల భూమి ఈరోజు సాగు చేస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం వాగుల వల్ల ఆ పరివాహక ప్రాంతాల మట్టుకే సర్వే జరిగింది. అది కూడా పూర్తిగా సర్వే జరగలే. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏం చేస్తూ ఉందంటే, ఆదిలాబాద్ జిల్లాలో ఈ 6,80,000 ఎకరాల్లో వేసినటువంటి పత్తి ఇలా దాదాపు 4,80,000 ఎకరాల పత్తి పంట, ఇలా సోయాబీన్ 68 లక్షల పంట ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ కానీ, కంది దాదాపు 60 లక్షలు, మొక్కజొన్న 25 లక్షలు. ఈ రకంగా మొత్తానికి మొత్తం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, మొత్తానికి మొత్తం పంటలు సర్వనాశనమైనాయి, ఏమీ మిగలలేదు. అసలు ఇలా ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం 1000 mm. కానీ మొన్న ఆగస్టు మాసం దాకా ముందు జూలై 31 వరకు కూడా వర్షపాతం పడ్డదెంత? 3 నుంచి 400 mm మాత్రమే. మొత్తం ఆగస్టు నెల నుంచి నిన్నటి వరకు 800 mm ఇలా ఆదిలాబాద్ జిల్లాలో పడ్డది. అర్థం చేసుకొని మీరు
బీటీ కాటను దాని వయసు 90 రోజులు మాత్రమే. 90 రోజులు ఇప్పటికీ బీటీ కాటన్ వయసు అయిపోయింది. ఇక పంట పెరుగుదల ఆగిపోయింది. టోటల్గా వర్షాలు ఉండడం వల్ల ఒకే నెలలో 800 mm వర్షం కురవడం వల్ల అసలు వేరుకు ఎప్పుడు నీళ్ళలోనే వేరు పంట వేరు నీళ్ళల్లో ఉన్నది. ఇప్పుడు కూడా యూరియా కొరత ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ కావాలి చెప్పులు పెట్టిస్తున్నారు. ఆయన సిగ్గుండాల మానం ఉండాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఈ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యునికి ఎంపీకి కూడా మీకు అర్థమైతలేదా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమ్మటువంటి అయితే మంచిర్యాలలో, బోతులో, నిర్మల్లో ఎక్కడెక్కడో రైతులు చేస్తుంటే ఏ ఒక్కరోజు కూడా కేవలం కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం తప్ప మీ ద్వారా అయిందంటే మీ ద్వారా అయింది అంతేనా? ఇలా పంట సమయం అయిపోయిన తర్వాత ఏమైనా యూరియా వేస్తే లాభమా? ఇలా కేంద్రం రాష్ట్రం రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a part of this challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork,
and perseverance, every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రిమ్స్లో లిఫ్ట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో రోగులు, వారి సహాయకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వృద్ధురాలు లిఫ్ట్లో ఇరుక్కుపోగా అప్రమత్తమైన సిబ్బంది అతి కష్టం మీద గ్రిల్స్ తొలగించి వృద్ధురాలిని బయటకు తీసుకువచ్చారు. రిమ్స్ ఆసుపత్రిలో లిఫ్ట్ల నిర్వహణ సరిగా లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా శనివారం సాంకేతిక సమస్య తలెత్తడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయిన ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చిన ఓ వృద్ధురాలు లిఫ్ట్లో ఇరుక్కొని భయాందోళనకు గురయ్యారు. గమనించిన సిబ్బంది అప్రమత్తమై గ్రిల్స్ను తొలగించడంతో లిఫ్ట్ నుండి వృద్ధురాలిని బయటకు తీయగలిగారు. అతి కష్టం మీద ఈ ప్రక్రియ పూర్తి చేశారు. లిఫ్టులు మొరాయిస్తుండడంతో రోగులు, వారి సహాయకులకు ఇక్కట్లు తప్పడం లేదు. లిఫ్ట్ల నిర్వహణ సరిగా లేకపోవడం కారణంగా పై అంతస్తులకు వెళ్లాలంటే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాటిని సరిచేయాలని, పనితీరు మెరుగుపరచాలని కోరుతున్నారు. ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 4వ జిల్లా మహాసభలను శనివారం స్థానిక యాదవ సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యల సాధనకు చేపట్టిన ఉద్యమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి అన్నారు. ఏఐటీయూసీ అనుబంధ అసోసియేషన్ జిల్లా 4వ మహాసభలను స్థానిక యాదవ సంఘ భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యల సాధనకు చేపట్టిన పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ, కన్యాకుమారి, ఛాయ, రాధా, నాయకులు దేవేందర్, గజంగుల రాజు తదితరులు పాల్గొన్నారు. కనీస సౌకర్యాలు లేని గ్రామాలలో సైతం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీలు పౌష్టికాహారం అందిస్తున్నారని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి అన్నారు. వీరి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదన్నారు. తీవ్రమైన పని ఒత్తిడితో సతమతం అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. అంగన్వాడీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్స్ పేరు అంగన్వాడీ టీచర్స్ గా మార్చారు. కానీ అంగన్వాడీ టీచర్లని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్ల లాగా వాళ్ళకి ఇచ్చే వేతనాల లాగా కానీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులను కానీ గుర్తించలేదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి వాళ్ళ యొక్క గౌరవ వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు గౌరవ వేతనం పెంచని పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది. మన రాష్ట్రంలో ఇస్తున్న వేతనాలకి సరిపడా
వాళ్ళ యొక్క పనులు అధికంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎన్నికల సందర్భంగా 18,000 రూపాయలు అంగన్వాడీ టీచర్లకు ఇస్తారన్న వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వెళ్ళడము, అధికారులకు మెమోరాండాలు ఇవ్వడము, పైనుండి కింది అధికారులకు కూడా వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే దాదాపు 18 రాష్ట్రాల్లో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణకు తాజాగా 23,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇకపై యూరియా కోసం ఇబ్బందులు పడే అవసరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడ్డారని అన్నారు. కలెక్టరేట్పై అంతస్తు కూలిన ఘటనను బీఆర్ఎస్ రాజకీయం చేయడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వం కారణంగానే కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. కలెక్టరేట్పై అంతస్తు కూలిన ఘటనపై మంత్రి జూపల్లి సమీక్షా సమావేశంలో ఆరా తీశారని తెలిపారు. సమావేశంలో నాయకులు గిమ్మ సంతోష్, బాదన్ గంగన్న, మునిగెల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో 23,000 మెట్రిక్ టన్నులు తెలంగాణ ప్రాంతానికి యూరియా రావడం జరిగింది. ఇంకొక 6 రోజుల్లో మళ్ళీ 27,000 మెట్రిక్ టన్ రాబోతా ఉంది. అంటే ఒక నెలకు సరిపోయే యూరియా ఈరోజు మన రాష్ట్రానికి దిగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతులతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు లైన్లో లేకుండా సీదా పోతే కూడా యూరియా ఈ నెల సరిపోయే యూరియా దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి యూరియా కరువు అని చెప్పి ఈరోజు కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. 2 తెలుగు రాష్ట్రాలకు, బాగా ఇతర రాష్ట్రాలకు, 18 రాష్ట్రాలకు యూరియా కష్టాలు ఈరోజు రైతులకు ఉన్నాయి. ఇది కేవలం బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇలా రైతులు యూరియా ఇంత కరువు కావడం జరిగిందని చెప్పి చైనాతో ఒప్పందం చేసి విరమించుకొని ఇంతవరకు మనకు 8 లక్షల టన్నుల యూరియా సరఫరా కావాలి ఈ రాష్ట్రానికి. కానీ కేవలం 6.5 లక్షల టన్నుల యూరియా ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజు నెల వరకు మనకు యూరియా ఉంది, ఎటువంటి కొరత ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వైద్య చికిత్సలను ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తుందని తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తెలిపారు. మండలంలోని కజ్జర్ల గ్రామానికి చెందిన ఓ బాధితురాలికి మంజూరైన 55,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం నేతలతో కలిసి అందించారు. బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ చొరవతో మండలంలోని పలు గ్రామాల బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దేవారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాబన్న, మాజీ ఎంపీటీసీ కమలాకర్, మాజీ సర్పంచ్ గణేష్, పూర్ణచందర్, తిరుపతి, పోషెట్టి శ్రీనివాస్, ప్రఫుల్ రెడ్డి, శ్రీకాంత్, రఘువర్ధన్ రెడ్డి, రవిరెడ్డి, గంగన్న తదితరులు పాల్గొన్నారు. బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్ ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఆమెకు ఇటువంటి ఆపదలున్న వాళ్ళకి, కష్టాలున్న వారికి ఆదుకోవడానికే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ అనే పథకం ద్వారా ఈరోజు 55,000 రూపాయల చెక్కుని ఆమెకు అందించడం జరిగింది. పెద్దలు దేవరెడ్డి గారు, బాబన్న గారు, కమలాకర్, మిగతా నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్లో ఏర్పాటు చేసిన ఏఆర్కే హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బుజ్జు పటేల్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగునక్క, కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడే గజేందర్లతో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు అతిథులను శాలువాలతో సత్కరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి ప్రారంభమవడం సంతోషకరమని అతిథులు తెలిపారు. సాధారణ చికిత్సలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో క్రిటికల్ కేర్, ట్రామా, లాపరోస్కోపిక్, లేజర్, అధునాతన గాయాల చికిత్స కేంద్రం అందుబాటులో ఉండడం ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు.
డాక్టర్ రంజిత్ కుమార్ జాదవ్, డాక్టర్ అశ్విన్ రాథోడ్, నాయకులు సునీల్ జాదవ్, వేముల నాగరాజు, ధర్మపురి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలం కరంజీ గుబిడి పాఠశాలలో విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనేష్ రెడ్డి స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి, హెచ్ఎం పోచన్న, జాఖీర్, ఘన్శ్యామ్, గంగాసాగర్, మహేష్, సుమన్, గ్రామస్తులు దేవారెడ్డి, కల్చప్ యాదవ్, లస్మన్న, ఇస్తారి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ పత్రాలను సృష్టించే షూరిటీలు తయారు చేసిన వ్యక్తుల అరెస్ట్. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టీకరణ. 17 మందిపై కేసు, 8 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడి. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారం. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచన. న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. రైతుల సంక్షేమంలో ఘోరంగా విఫలమవుతున్న ప్రభుత్వాలు. భారీ వర్షాలతో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.